అంతర్జాతీయ స్థాయిలో A1 ఎక్స్పో కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తున్నప్పుడు కాంగ్రెస్ నాయకులు నిరసన తెలపడాన్ని బాపట్ల బీజేపీ ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. దేశ ప్రతిష్టకు భంగం కలిగే విదేశీ ప్రతినిధుల ముందు ఇలాంటి చర్యలకు పాల్పడడం వలన దేశ గౌరవం దెబ్బతింటుందన్నారు. ఈ ఘటనకు నిరసనగా పట్టణంలోని చీల్ రోడ్ సెంటర్లో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను కాంగ్రెస్ పార్టీ చిహ్నాలను దహనం చేశారు. యొక్క ప్రాముఖ్యత నలుమూలలకి వ్యాపించింది. అటువంటి ప్రాముఖ్యతని మన భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉందని చెప్పి మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు గుర్తించి ప్రపంచ దేశాలన్నింటినీ ఏకీకృతం చేసుకుంటూ ఒక సదస్సును నిర్వహిస్తుంటే ఢిల్లీలో అంత మంచి ప్రోగ్రాంలో మన యొక్క కాంగ్రెస్ యొక్క స్టూడెంట్ వింగ్ వెళ్ళి అర్ధనగ్నంగా మన యొక్క దేశ ప్రతిష్టను నలు దేశాల ముందు మన యొక్క దేశ ప్రతిష్టను నీరుగార్చే విధంగా ప్రయత్నించినందుకు మేము నిరసనగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. జరిగినటువంటి ఏదైతే AI ఎక్స్పో జరుగుతుందో ఆ యొక్క కార్యక్రమంలో 118 దేశాల ప్రతినిధులు పాల్గొన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే దేశద్రోహులుగా ఉన్నారో మనందరూ తెలిసిందే. ఈరోజు దేశద్రోహులు ఉగ్రవాదాన్ని అంతర్గతంగా ఎవరైనా ప్రోత్సహిస్తారంటే అది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది మనందరూ తెలిసిందే. ఈ దేశం అభివృద్ధి చెందడాన్ని వాళ్ళు తట్టుకోలేక ఏదైనా సరే ఈ యొక్క దేశం అభివృద్ధి చెందకూడదు అనేటువంటి కంకణం కట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మన జరుగుతున్నటువంటి AI ఎక్స్పోలో నరేంద్ర మోడీ గారు ప్రసంగిస్తున్నప్పుడు వారి యొక్క నిరసన చెప్పే విధానం ఏ విధంగా ఉందంటే చొక్కాలు తీసి అక్కడ చేయాల్సిన అవసరం లేదు. ఏదన్నా ఉంటే బయట వాళ్ళ నిరసన తెలియజేయచ్చు. కావాలని అక్కడ ఉన్నటువంటి 118 దేశాల ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయాలనే ఆలోచనతోటి చెడు మనస్తత్వంతో అక్కడ ఆ యొక్క కార్యక్రమాన్ని చేయడం నిజంగా దీన్ని మొత్తాన్ని కూడా మేము భారతీయ జనతా పార్టీ యువమోర్చా తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఖండిస్తాం. యొక్క ప్రాముఖ్యత నలుమూలలకి వ్యాపించింది. అటువంటి ప్రాముఖ్యతని మన భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉందని చెప్పి మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు గుర్తించి ప్రపంచ దేశాలన్నింటినీ ఏకీకృతం చేసుకుంటూ